హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ హత్య తెలుగు మూవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ఇంకొక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటు రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనేది అప్పట్లో ఒక పెను సంచలనమే అయింది. కొంతమంది దుండగులు ఆయన సొంత ఇంట్లోనే ఆయన్ని గొడ్డలతో నరికి చంపడం జరిగింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు గుండెపోటు అనే ఒక ఉదంతాన్ని తెరపైకి తెచ్చి ఆ హత్యను కవర్ చేసే ప్రయత్నం చేశారు. చాలా మంది వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించింది వైఎస్ అవినాష్ రెడ్డి గారే అని చెప్పిందే ప్రచారం అయితే చేస్తున్నారు, జరిగింది కూడా. కానీ కొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు, అటు తెలుగు రాష్ట్ర ప్రజలు కావచ్చు, దీంట్లో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉంది అన్నట్టుగా ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య సిబిఐ దర్యాప్తు అనేది జరుగుతోంది. కొన్ని రోజుల తర్వాత ఇందులో వైఎస్ వివేకానంద రెడ్డి వివాహేతర సంబంధం కారణంగా అటు కూడా ఈ హత్య అనేది నేపథ్యం అనేది జరిగింది అని చెప్పిందే చెప్పుకొచ్చారు. ఇది కూడా చాలా పెద్ద వైరల్ అయింది ఈ న్యూస్ కూడా. ఏదైతే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉందో దాన్ని బేస్ చేసుకొని దర్శకురాలు శ్రీవిద్య బస్వా ఈ మూవీ హత్య అనే మూవీని డైరెక్ట్ చేసి మన ముందుకైతే తీసుకొచ్చారు. ఇక ఈ వీడియోలో ఈ హత్య అనే మూవీ ఎలా ఉంది అనే విషయాల్ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన సినీ వెంట ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి అంటే, ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి జినైన్ రివ్యూస్, మూవీ అప్డేట్, మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీకు రావాలంటే మన సినీ వెంట ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే నా ఒపీనియన్, నేనేం చెప్తున్నానో, నా విశ్లేషణ క్లారిటీగా మీకు అర్థమవుతుంది. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఇక ఈ హత్య అనే మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, బాగుంది కానీ అందరికీ నచ్చే సినిమా కాదు. రాజకీయ పరంగా ప్రతి కుటుంబంలోనూ రాజకీయాలుంటాయి. ప్రతి ఒక్క కుటుంబంలోనూ రాజకీయాలకు సపోర్ట్ చేసే, రాజకీయ నాయకులు సపోర్ట్ చేసే వ్యక్తులు ఉంటారు. కానీ ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి ఈ మూవీ నచ్చే సినిమా అయితే కాదు. బేసిక్ గా ఈ హత్య మూవీ స్టోరీ ఏంటంటే, ఇల్లందులో ఒక జేసీ ధర్మేందర్ రెడ్డి అనే ఒక రాజకీయ నాయకుడు మరణించాడు, హత్య చేశారనే ఒక ఉదంతం బయటకు వస్తుంది. గుండెపోటు కారణంగా అతను మరణించాలని చెప్పిందే మొదట ఆ న్యూస్ బయటకు వస్తుంది. కానీ దాని తర్వాత ఆ చావు కారణం గుండెపోటు కాదు, గొడ్డల పోటు అని చెప్పి తెలుస్తుంది. ధర్మేందర్ రెడ్డి అన్న కుమారుడు కిరణ్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ధర్మేందర్ రెడ్డి హత్య జరిగిందో దానిపైన ఒక సిట్ ని అయితే ఏర్పాటు చేస్తాడు, ఒక విచారణ కమిటీని. ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సుధా చేతికి ఈ కేసును అప్పగిస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో సుధాకి ఏమర్థమైంది, ధర్మేంద్ర రెడ్డి కుమార్తె కవితమ్మ, ధర్మేంద్ర రెండో భార్య సలీమా, జేసీ ధర్మేందర్ రెడ్డి చావుకు ఎవరు కారణం, ఆ హత్య వెనకాల ఎవరున్నారు, సుధా చేసిన ఇన్వెస్టిగేషన్ లో లాస్ట్ కి ఏం తేలింది అనే చాలా విషయాలకు, ప్రశ్నలకు సమాధానమే ఈ హత్య సినిమా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన విషయాలు తెలిసిన వ్యక్తులకు, అటు తెలుగు ప్రజలకు వైఎస్ కుటుంబం గురించి తెలియంది కాదు. ప్రతి ఒక్కరికి వైఎస్ కుటుంబం పరిచయమే. అంతకు మించి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఏదైతే ఈ హత్య మూవీ శ్రీవిద్య బస్వా సినిమా స్టార్టింగే ఈ ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో మూవీలో అవన్నీ కల్పితాలే అని చెప్పినప్పటికీ, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించే ఈ సినిమా అని చెప్పి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వివేకా పేరును ధర్మేందగా, పులివెందుల పేరును ఇలవెందుగా, జగన్మోహన్ రెడ్డి పేరును కిరణ్ రెడ్డిగా, అవినాష్ రెడ్డి పేరును వెంకటేష్ రెడ్డిగా, కడపను కురుపుగా మార్చేశారు. కానీ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఎవరు క్యారెక్టర్ ఏంటి అనే విషయాలు చాలా చక్కగా అర్థమైపోతాయి. బేసిక్ గా ఆల్రెడీ ఒక మూవీ చూసేటప్పుడు ఆ మూవీకి సంబంధించిన సీన్లు, క్యారెక్టర్లు, స్టోరీ మొత్తం మనకు ముందే తెలిసిపోయినప్పుడు మూవీలోని స్క్రీన్ ప్లే అయినా మనకు కొత్తగా ఉండాలి, లేదా మూవీలో మనం చూసే ఆ స్టోరీ, ఆ కొత్తదనంతో పాటు మనకు ఎంగేజ్ చేసే విధంగా ఉండాలి. అప్పుడే ఆ సినిమా మనకు ఎక్కుతుంది. డైరెక్టర్, దర్శకురాలు ఈ విషయంలో 100% న్యాయం చేసిందనే చెప్పాలి. మనకు క్యారెక్టర్స్ పరంగా, స్టోరీ పరంగా ముందే తెలిసిపోయినప్పటికీ ఏంటి అనే విషయం, కానీ మూవీ చూసేటప్పుడు ఎంగేజ్ చేసే సీన్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏదో కొత్త విషయం మనం తెలుసుకున్నాం అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. మూవీలోని ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు తెలిసిన క్యారెక్టర్లు, తెలిసిన స్టోరీతో కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ, సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత స్క్రీన్ ప్లే వేగంగా పరిగెత్తుతుంది. దాంతో పాటుగా క్లైమాక్స్ కు ముందు మనకు చాలా కన్విన్సింగ్ గా దర్శకురాలు ఏదైతే మనకు చెప్పాలనుకుందో అది క్లారిటీగా చెప్పేసింది. రాజకీయ రాజకీయాలపైన సినిమా తీయాలంటే చాలా సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే రెండు వర్గాలు ఉంటాయి. ఒక వర్గానికి సంబంధించి కొంచెం ఫేవర్ గా తీసినా కూడా రెండో వర్గం ఒప్పుకోని పరిస్థితి, లేనిపోని కాంట్రవర్సీలు అవుతాయి, అలజడులు అవుతాయి. కాబట్టి ఇటువంటి జానర్ ఉన్న కంటెంట్ ని సామాన్యంగా ఏ డైరెక్టర్ కూడా టచ్ చేయడు.
కానీ హత్య సినిమా విషయానికి వస్తే నాకు కొద్దిగా నా ఒపీనియన్ నాకు అనిపించింది ఏంటంటే ఒక విషయంలో ఎందుకో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారి తరపున వాళ్ళకి ఫేవర్ గా ఈ మూవీ తీసినట్టుగా అనిపించింది. కాబట్టి రెండో వర్గమైన సునీత గారు ఎవరైతే వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఉన్నారో వాళ్ళ వర్గానికి ఈ సినిమా నచ్చకపోవచ్చు, అటు సైడ్ నుండి విమర్శలు రావచ్చు. కానీ ఏది ఏమైనా ఈ హత్య అనే మూవీని రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయాలనే మాటను మర్చిపోయి చూస్తే ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే సినిమా. ఎనీవే ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటా, కాబట్టి మీ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.